వీడియోని చివరి దాకా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ క్రోమ్‌లో వచ్చేసి ఇన్‌స్టాంట్ పాన్ కార్డ్ డౌన్‌లోడ్ అని టైప్ చేసుకోవాలా. టైప్ చేసుకున్న తర్వాత ఈడ కనిపిస్తుంది కదా! హోమ్ ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ అని దీనిపైన క్లిక్ చేయాలా. క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ వెబ్‌సైట్‌కి నావిగేట్ అవుతారు. నావిగేట్ అయిన తర్వాత ఈడ చూడొచ్చు మీరు క్విక్ లింక్స్ అని ఉంది కదా! క్విక్ లింక్స్ దగ్గర వచ్చేసి ఇన్‌స్టాంట్ ఈ పాన్ కార్డ్ అని ఉంది. ఇన్‌స్టాంట్ ఈ పాన్ కార్డ్ దగ్గర క్లిక్ చేయాలా. క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఈ పేజ్‌కి లోడ్ అయితారు. ఈ పేజ్‌కైతే మీరు నావిగేట్ అవ్వడం జరుగుతుంది. సో, ఇదైతే లోడ్ అవుతుంది. సో, మీరైతే ఈ పేజ్‌కైతే నావిగేట్ అయిపోతారు. ఇక్కడ చూడొచ్చు గెట్ న్యూ పాన్ కార్డ్ అంటే కొత్త పాన్ కార్డ్ అప్లై చేసుకోవాలనుకుంటే గెట్ న్యూ పాన్ కార్డ్ పైన క్లిక్ చేయొచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతానికి మేము పాన్ కార్డ్ అయితే డౌన్‌లోడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చెక్ స్టేటస్ ఆర్ డౌన్‌లోడ్ పాన్ కార్డ్ అని ఉంది కదా! ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ వెబ్‌సైట్‌కి అయితే నావిగేట్ అవుతారు. ఈ పేజ్‌కి నావిగేట్ అవుతారు. నావిగేట్ అయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు స్టెప్స్ కనిపిస్తుంది కదా! ఫస్ట్ ఆధార్ కార్డ్ ఎంటర్ చేయాలా. తర్వాత ఓటీపీ వస్తది కదా! ఓటీపీ ఎంటర్ చేయాలా. అండ్ చెక్ యువర్ స్టేటస్ అండ్ పాన్ కార్డ్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఆధార్ కార్డ్ ఎంటర్ చేస్తున్నా. సో, ఆధార్ కార్డ్ ఎంటర్ చేయాలా. ఆధార్ కార్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఈడ ఓటీపీ కనిపిస్తుంది కదా! ఓటీపీ వస్తది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాల్సొస్తుంది. సో, ఓటీపీని అయితే నేను ఎంటర్ చేస్తున్నా. 687161 ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ ఉంది కదా! కంటిన్యూ పైన క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకి పాన్ కార్డ్ అలొకేటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని కనిపిస్తుంది. కనిపించిన తర్వాత ఈడ మీరు చూడొచ్చు పాన్ కార్డ్ స్టేటస్ అయితే చూడొచ్చు ఈడ. ఇక్కడ మీరు పాన్ కార్డ్ చూడాలనుకుంటే వ్యూ ఈ పాన్ పైన క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసిన తర్వాత ఆహ్, అలాట్‌మెంట్ సక్సెస్‌ఫుల్ అని వచ్చింది కదా! తర్వాత ఈడ చూడొచ్చు డౌన్‌లోడ్ ఈ పాన్ కార్డ్ అని ఉంది కదా! దీనిపైన క్లిక్ చేస్తే ఈ పాన్ కార్డ్ ఈస్ సక్సెస్‌ఫుల్లీ అలొకేటెడ్ టు డౌన్‌లోడ్ ఈ పాన్ కార్డ్ ప్లీజ్ ట్రై 10 మినిట్స్ తర్వాత డౌన్‌లోడ్ చేసుకోవడం కనిపిస్తుంది. అలా ఇలా దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకైతే పీడీఎఫ్ ఫార్మాట్‌లో అయితే పాన్ కార్డ్ అయితే డౌన్‌లోడ్ అయితుంది. డౌన్‌లోడ్ అయిన తర్వాత మీరైతే యూజ్ చేసుకోవచ్చు. దానికి ప్రింట్ ఔట్ చేసుకోవచ్చు. సో, ఇదండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింటే వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని అందరితో పాటు షేర్ చేయండి. ధన్యవాదాలు.